మనం స్కూల్ కు వెళ్ళామో లేదో తెలుసుకోవడానికి స్కూల్ టీచర్ అటెండెన్స్ తీసుకుంటుంది. అలాగే మనం శ్రీశైలం వెళ్లి ఆ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నట్టు అటెండెన్స్ తీసుకుంటున్నారు. మరి మీకు అటెండెన్స్ పడిందో లేదో ఎలా తెలుసుకోవాలి? సో ఇప్పుడే రీల్ సేవ్ చేసుకోండి. శ్రీశైలం వెళ్తే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీరు స్వామివారిని దర్శించుకున్నట్టు కైలాసంలో ఉన్న ఆ శివుడికి ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా? మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు మెయిన్ టెంపుల్ కి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న సాక్షి గణపతి దగ్గరికి వెళ్లి మన పేరు గుర్తం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ గణపతి చేతిలో లడ్డు ఉండదు. దానికి బదులుగా ఒక పుస్తకం, చేతిలో పెన్ ఉంటుంది. శ్రీశైలానికి వచ్చే భక్తుల వివరాలని ఈయన తన బుక్ లో రాసుకుంటుంటాడు. పురాణాల ప్రకారం మనం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నాక ఈ సాక్షి గణపతిని దర్శించుకుంటేనే ఫలానా భక్తుడు మీ దర్శనానికి వచ్చాడు స్వామి అని ఆ కైలాసంలో ఉన్న శివుడికి ఈ వినాయకుడు సాక్ష్యం చెప్తాడు. అందుకే ఈయన్ని సాక్షి గణపతి అని అంటారు. ఈయనకి చెప్తేనే మన యాత్ర పూర్తిగా సక్సెస్ అయినట్టు. సో నెక్స్ట్ టైం మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు సాక్షి గణపతి దగ్గర మీ అటెండెన్స్ వేయించుకోవడం అస్సలు మర్చిపోకండి. మరి మీరు ఎప్పుడు ఎవరితో శ్రీశైలం వెళ్లారో కామెంట్ చేసి చెప్పండి. శ్రీశైలం ట్రిప్ ప్లాన్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇప్పుడే రీల్ షేర్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం ఇప్పుడే మన ఛానల్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. నమస్తే, ఉంటా మరి.